అండోరా దేశం ఒక ప్రిన్సిపాలిటీ కలిగిన దేశం. ఈ దేశానికి ఇద్దరు యువరాజులు ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ మరియు బిషప్ ఆఫ్ ఉర్గెల్ ఫ్రమ్ స్పెయిన్. ఇద్దరు యువరాజులు కలిసి ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ప్రపంచంలోనే ఎటువంటి స్టాండింగ్ ఆర్మీ లేని కొన్ని దేశాలలో అండోరా ఒకటి. ఈ దేశ రక్షణను ఫ్రాన్స్ మరియు స్పెయిన్ దేశాలు బాధ్యత తీసుకుంటాయి. దేశంలోని ప్రజలు సుమారుగా సగటున 83 సంవత్సరాలు జీవిస్తారు. అండోరా దేశం ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయం కలిగిన దేశంగా ఉంది. అతి పురాతనమైన పార్లమెంట్ ఈ దేశంలోనే ఉంది. జనరల్ కౌన్సిల్ ఆఫ్ అండోరా ఈ దేశ పార్లమెంట్. ఐరోపాలో 1419 నాటి పురాతనమైన వాటిలో ఇది ఒకటి. ఈ దేశం పరిమాణం చాలా చిన్నది అయినప్పటికీ అనేక ప్రకృతి సౌందర్యాలు మరియు ఉద్యానవనాలను కలిగి ఉంది. విభిన్న జాతి మొక్కలు మరియు జంతువులను ఈ దేశం సంరక్షిస్తుంది. అండోరా దేశం గొప్ప స్కీయింగ్ సాంప్రదాయాన్ని కలిగి ఉంది మరియు ఐరోపాలోని కొన్ని ఉత్తమ స్కీ రిసార్టులకు నిలయంగా ఉంది. ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అండోరా దేశం లో టాక్సేషన్ కలిగి ఉంది. ప్రతి వస్తువుపై మరియు వివిధ రకాల వ్యాపారాలకు తక్కువ ట్యాక్స్ వేయడం వలన షాపర్స్కి ఒక పాపులర్ డెస్టినేషన్గా మారింది. అండోరా దేశ సంస్కృతి జానపద కథలు మరియు సాంప్రదాయాలతో సమృద్ధిగా ఉంది. వీటిలో వివిధ రకాల ఫెస్టివల్స్, మ్యూజిక్, డాన్సెస్, కాటలాన్ మరియు స్పానిష్ సంస్కృతులచే ప్రభావితం చేయబడుతుంది. దేశ పరిమాణంలోనూ మరియు జనాభా విషయంలో చాలా చిన్నది అయినప్పటికీ అండోరా ఆశ్చర్యకరంగా బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. ప్రధానంగా పర్యాటకం, రిటైల్ మరియు ఫైనాన్స్ ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందింది. కాటలాన్ ఈ దేశ అధికారిక భాష. అయితే చాలామంది అండోరాన్లు స్పానిష్, ఫ్రెంచ్ మరియు పోర్చుగీస్ భాషలో నిష్ణాతులుగా ఉన్నారు. ఇది బహుళ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అండోరా దేశంలో అనేక రోమనస్ చర్చెస్ మరియు మధ్యయుగాల నాటి కళలకు నిలయంగా ఉంది. అండోరా దేశంలో 1474 సంవత్సరం నాటి కాటలాన్ భాషలో ముద్రించినటువంటి లిబ్రే డిలెస్ డేమ్స్ బుక్ ఆఫ్ ది లేడీస్ అనే పుస్తకాన్ని ఇప్పటివరకు భద్రపరిచి ఉంది. అండోరా దేశం యొక్క జాతీయ గీతం ఎల్ గ్రాన్ కార్లిమనీ. ప్రపంచంలోనే సాహిత్యం లేని జాతీయ గీతాలలో ఇది ఒకటి. ఇది ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ మాత్రమే. అండోరా అందమైన లోయలు మరియు సుందరమైన గ్రామాలతో నిండి ఉంది. హైకింగ్, ట్రెక్కింగ్ మరియు ఆఫ్ ది బీటెన్ పాత్ లాంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ కలిగి ఉంది. అండోరా దేశం న్యూ టెక్నాలజీస్ని ఈజీగా అడాప్ట్ చేసుకుంది. ఇక్కడ తక్కువ పన్నులు మరియు ఆధునిక మౌలిక సదుపాయాలతో ఆకర్షితులైన వ్యవస్థాపకులు, డిజిటల్ స్టార్టప్లు ఇక్కడి నుంచే మొదలు పెడతారు. అండోరా దేశానికి ఓన్ పోస్టల్ సర్వీసు ఉంది. ఈ దేశం తన సొంత స్టాంపులను ఇష్యూ చేస్తుంది. ఫిలటలిస్టులకు అండోరాన్ స్టాంపులను సేకరించడం అంటే ఒక పాపులర్ హాబీ. ప్రశాంత వాతావరణం, తక్కువ క్రైమ్ రేట్ మరియు మెరుగైన జీవన ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో అండోరా దేశాన్ని ఇక్కడ రెసిడెంట్స్ మరియు విజిటర్స్ స్వర్గధామ దేశంగా పరిగణిస్తారు. అండోరా సంవత్సరం పొడవునా అనేక సాంప్రదాయ పండుగలను జరుపుకుంటుంది. వీటిలో ఎస్కిడెలా ఫెస్టివల్ అలాగే సాంట్ జోర్జ్ డే ఫెస్టివల్స్ ఉన్నాయి. అండోరా సంస్కృతి వివిధ రకాల వంటకాలు మరియు మతపరమైన సాంప్రదాయాలను పాటిస్తుంది. అండోరా యొక్క విద్యా విధానం ద్విభాష. కాటలాన్ మరియు ఫ్రెంచ్ రెండింటిలోనూ బోధన ఉంటుంది. ఈ దేశం అధిక అక్షరాస్యత రేటును కలిగి ఉంది. అండోరా ఈ దేశ రెసిడెంట్స్ కోసం యూనివర్సల్ హెల్త్ కేర్ను అందిస్తుంది. పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ ద్వారా అధిక నాణ్యత గల వైద్య సేవలను అందిస్తుంది. అవసరమైనప్పుడు ప్రత్యేక వైద్య చికిత్స కోసం పొరుగు దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకుంది.